ఫ్యూచర్ సిటీ అభివృద్ధి మా గ్రామానికో వరం అంటూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మీర్ ఖాన్పేట గ్రామస్తులు. దీంతో ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. మా ఊరికి దగ్గరలో ఫ్యూచర్ సిటీ డెవలప్ కావడంతో ఆనందంగా ఉందంటున్నారు. గ్లోబల్ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి భారీ స్థాయిలో పెద్ద పెద్ద కంపెనీల వారు వస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం అంతా రద్దీ వాతావరణం నెలకొంది. ఐటీ కంపెనీలు ఇతరత్ర ఎన్నో సంస్థలు వస్తే మా యువతకు ఉద్యోగాలు కూడా వస్తాయన్న నమ్మకం ఇప్పుడిప్పుడే ఏర్పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి 300 ఫీట్ల భారీ రోడ్డు వస్తుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఊరు బాగుపడుతుందని, విదేశీ కంపెనీలు, స్టేడియం, క్రీడా ప్రాంగణాలు, బస్ టెర్మినల్స్ ఇలా ఎన్నో ఉపాధి అవకాశాలతో పాటు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తుండటంతో మీర్ ఖాన్పేట గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తుండటం కనిపిస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఇక్కడ కొంతమంది మీర్ ఖాన్పేట్ గ్రామస్తులు ఉన్నారు. ఇటు గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో అసలు గ్రామస్తులు ఏమంటారో ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా మీకు ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ అంటున్నారు, డెవలప్మెంట్ అవుతుంది అంటున్నారు, గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది, ఎట్లా ఉంది? గ్లోబల్ సమ్మిట్ ద్వారా మా గ్రామానికి చాలా లాభాలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఏ మినిస్టర్ని కలిసినా మాకు స్పందించి ఇమ్మీడియట్గా మాకు రోడ్డు వేయడం జరిగింది. మా గ్రామం చాలా అభివృద్ధి పథకంలో నడుస్తుందని మేము భావిస్తున్నాం. మా గ్రామం కనుక కనీసమైన ఈ ఇబ్రాహీంపట్నం, యాచారం, కందుకూరు, మహేశ్వరం ఆ మండలాల్లో కూడా చాలా పేరు వస్తుంది. యువతకు కూడా కొన్ని ఉపాధి కొలువులు కూడా వస్తాయి. వాడికెళ్ళి ఈ మీర్ ఖాన్పేట టు ఏది రింగ్ రోడ్ ద్వారా కూడా 333 ఫీట్లు కూడా రోడ్డు స్టార్ట్ అయ్యింది. రాష్ట్ర నాయకత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి తన ప్రత్యేక చొరవతోటి ఫ్యూచర్ సిటీ పునాది వేయడం, మరి దాన్ని డెవలప్మెంట్ కూడా బాధ్యత తీసుకోవడం, ఇది చాలా సంతోషదగ్గ విషయం. ఒక గ్రామీణ ప్రాంతం, ఈ గ్రామీణ ప్రాంతం ఒక అర్బన్గా ఏర్పడబోతుందంటే నిజంగా చాలా సంతోషదగ్గ. దీని స్పందన కూడా ఇప్పుడు సీఎం గారు ఇప్పటికీ 2-3 సార్లు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చినాక కూడా పనులు కూడా స్టార్ట్ అయినాయి. అంటే స్కిల్ డెవలప్మెంట్, అది కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అదొకటి స్టార్ట్ అయింది. వాటిని ఎఫ్సిడి ఆఫీస్ కూడా నడవడం జరుగుతుంది. అది కూడా పని తొందరలో కంప్లీట్ అవుతుంది అనేది భావిస్తున్నాం. అట్లా ఇప్పుడు మనం పేపర్లో కానీ మీ మీడియా మిత్రుల ద్వారా అన్ని తెలుసుకున్న దాని ప్రకారం ఇంకోటి వచ్చే ఈ సమ్మిట్లో వచ్చే భాగం ప్రపంచ దేశాల నుంచి వస్తున్న వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. అది అభివృద్ధిలో భాగంగా మేము పరిగణిస్తున్నాం. అంటే పెట్టుబడులు పెట్టడం వల్ల మీ గ్రామానికి ఏంది, మీరేంది అని అంటే ఇక్కడున్న యువతకు లేకపోతే ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఆ ఉపాధి వల్ల అభివృద్ధి జరుగుతుంది, స్థానికంగా కూడా ఉపయోగపడుతుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. అట్లనే ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మెట్రో ట్రైన్, ఇంకోటి 300 ఫీటు 30 ఫీట్ రోడ్డు వెడల్పు ఇప్పుడు ఇక్కడ నుంచి ఆమన్గల్ వరకు అది శాంక్షన్ అయింది, వర్క్ కూడా స్టార్ట్ అయింది. మరి అవన్నీ అభివృద్ధి చూసినట్లయితే ఒక గ్లోబల్ అంటే డిజిటల్గా చూపిస్తున్న దాన్ని బట్టి చూస్తే అది నిజంగా ఒక అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అయిన తర్వాత ప్రధానంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అట్లాగే ఇక్కడ మాకు ఇన్ఛార్జిగా ఉన్న కేఎల్ఆర్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, శ్రీధర్ బాబు మాకు ఈ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాడు. ప్రతి వారానికి 2-3 సార్లు రావడం జరుగుతుంది. మన శ్రీధర్ బాబు మంత్రి గారిని కూడా కేఎల్ఆర్ ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఉన్న ఎంక్వైరీ చేసుకొని పోతా ఉన్నాడు. విద్యార్థులలో ఉత్సాహాలు వస్తూ ఉన్నాయి, విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాడు, యువతకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాడు. అన్నీ బాగా నడుస్తూ ఉన్నాయి. కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి అన్న గారికి సార్ గారు ధన్యవాదాలు తెలియజేస్తాం. మంచిదే, మరి రావాలనే ఉందిగా. మా ఊరు మళ్ళీ డెవలప్ అయితేనే మంచిగా ఉంటుంది కదా, రావాలనే ఉంది మాకు కూడా. ఇంకా కంపెనీలు ఇట్లా ఏవి వాడలేదు, మాకు కూడా డెవలప్ కావాలనే ఉంది మాకు. చూడొచ్చు, ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఫ్యూచర్ సిటీ ఇటు గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో మీర్ ఖాన్పేట్ గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి ప్రవణంలో ముందుకు వెళ్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయంటూ కూడా యువత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శంకర్రావుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, మీర్ ఖాన్పేట్ నుండి.